దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలో హబక్కూకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిలో సూర్యుని కింద జరుగునది ఏది నూతనమైంది లేదు అని భక్తుడు చెప్తుంటాడు. నిజమే, సంవత్సరం గడిచిన కొద్దీ సృష్టిలో ఏది మార్పు ఉండదు, ప్రకృతిలో ఏది మార్పు ఉండదు, కానీ ఆయన కార్యాలు నూతనపరచబడతాయంట. చూడండి, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి రక్షణ పొందగానే ఆయన కార్యాలు అతనిలో నూతనపరచబడుతూ ఉంటాయి. మనం అనుభవించాం, మనం ఎదిగాం, కానీ ఒక వ్యక్తి ఆత్మ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, రక్షించబడినప్పుడు, అతడు దేవుడు ఆకర్షించినప్పుడు అతనిలో దేవుని కార్యాలు నూతనపరచబడతా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో నూతనమైనది ఏది లేదు, కానీ ఆయన కార్యాలు నూతన కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. నాలో కొన్ని నూతన కార్యాలు జరిగిస్తాయి, నీలో ఇంకధికమైనటువంటి నూతన కార్యాలు జరిగిస్తాయి. తలాంతులు అనేకమైనవి ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, కానీ దేవుడు తగిన సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరి విధంగా దేవుడు గణపరుస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్నవాడు అంటే ఆ వ్యక్తి మరుగైపోయి క్రీస్తు ప్రత్యక్షం కావాలి. క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తుతో ఉంటే కనపడతాం, క్రీస్తులో ఉంటే మరుగైపోతాం. అంటే ఎవరైతే మరుగైన జీవితం ఈ లోకంలో చేస్తారో, ఎవరైతే బయట ఎక్స్పోజ్ కాకుండా, ఘనపరుచుకోకుండా, హెచ్చించుకోకుండా, అతిశయపడకుండా ప్రభువులో దాగి ఉంటారో వారు విలువైనటువంటి వారు. వారిలో దేవుడు అంటాడు, ఆయన కార్యములు వారిలో నూతనపరుస్తాను. చూడండి, బైబిల్లో మోషే, అతడు పుట్టుక దాచిపెట్టబడింది, అతడు ఎదిగిన తర్వాత అరణ్యములు దాచిపెట్టబడ్డాడు, చనిపోయిన తర్వాత దాచిపెట్టబడ్డాడు. అతనంతా కూడా మరుగైన జీవితం. అందుకే అతనితో ఏ మానవుడు చేయనటువంటి అద్భుతాలు దేవుడు జరిగించాడు. అనేకమైన నూతన కార్యాలు, ఎన్ని కార్యాలు తన ద్వారా దేవుడు జరిగించినా మరుగై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుగుగా ఉన్న వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు నూతనపరచబడుతూ ఉంటాయి. ఊహకందని మేలు చేసే దేవుడు ఆయన, అడిగిన వాటికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు ఆయన. కనుక మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు నిత్యము ప్రత్యక్షపరచబడాలన్నా ఆయన కార్యాలు గంభీరమైనవి, ఆశ్చర్యకరమైనవి, ఊహకందనివి అని బైబిల్ సెలవిస్తుంది. అవన్నీ మన జీవితంలో చూడాలంటే మన జీవితం మరుగైన జీవితంగా ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, ఏ చిన్న పనులు దేవుడు చేసినా దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు. మేలులు చేసిన, అద్భుతాలు చేసిన, స్వస్థతలు చేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం మరుగైన జీవితం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసయ్య భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆ 3.5 సంవత్సరాల కాలంలో చనిపోయిన వారిని, ఊచు చేతులు గలవారిని ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ప్రభు అన్న మాట ఏంటంటే, ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి అన్నాడు. ఈరోజు మనం ప్రచారాలు చేసుకుంటున్నాం. దేవునికి రావాల్సిన మహిమను ఎంతోమంది దొంగిలిస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో దేవుని కార్యాలు నూతనపరచబడాలంటే మనం మరుగైన జీవితం చేయాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.